ఆర్ నారాయణమూర్తి. ఈ పేరులోనే ఆవేశం కనిపిస్తోంది. అభ్యుదయ భావాలు కనిపిస్తాయి. అన్యాయాల్ని, అక్రమాల్ని ఎదిరించే ధైర్యం కనిపిస్తుంది. ఏ స్టార్ హీరోకి తీసిపోనంత ఇమేజ్ ఆయన సొంతం. ఆయన గురించి తెలియని తెలుగు వారుండరంటే అతిశక్తి కాదు. సినిమా అంటే కేవలం కళ కోసమే కాదు, సామాజిక శ్రేయస్ కోసం అని నమ్మిన మానవతావాది. ఆయన సినిమాలకు ప్రజల గాథలే కథాంశాలు. పీడిత వర్గాల ప్రజలే ఆయన సినిమాలోని పాత్రలు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల్ని, కన్నీల్ని తెరపై ఆవిష్కరించి వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్న విలక్షణమైన నటుడు నారాయణమూర్తి గారు. తన స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన మొదటి సినిమా అర్ధరాత్రి స్వతంత్రం నుంచి ఇప్పటి వరకు 25 సినిమాలు నిర్మించారు నారాయణమూర్తి గారు. అందులో 15 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయినా కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అభ్యుదయ సినిమాలు నిర్మించారు, నిర్మిస్తున్నారు కూడా. ఆ తరహా సినిమాలకు కాలం చెల్లినా కూడా తన పందా మాత్రం మార్చుకోలేదు. సమకాలీన సమస్యలు తీసుకుని వాటికి తెరరూపం ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నారాయణమూర్తి గారు. ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో అంతటి అభిమానగణం కలిగిన నారాయణమూర్తి గారు సినిమా రంగంలోకి ఎలా ప్రవేశించారు, ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. 1954 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున కాకినాడ జిల్లా మల్లంపేట గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు రెడ్డి నారాయణమూర్తి గారు. తల్లి రెడ్డి చిట్టమ్మ, తండ్రి చిన్ననాయుడు. రౌతులపూడిలో 5వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆయనకు సినిమాలపై ఆసక్తి కలిగింది. విపరీతంగా సినిమాలు చూసి హీరోల్ని అనుకరించేవారు. సినిమా నటుడు అవ్వాలన్న కోరిక చిన్నతనంలో కలిగింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ కోరిక కూడా పెరిగింది. 1972 సంవత్సరంలో ఇంటర్ పరీక్షలు అవ్వగానే తల్లిదండ్రులకు చెప్పి మద్రాస్ రైలెక్కేశారు. సినిమాలలో నటించాలని కోరిక ఉంది తప్ప అవకాశాలు ఎలా వస్తాయో తెలియదు. స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. తెచ్చుకున్న డబ్బు మొత్తం అయిపోయింది. పూట గడవడమే కష్టంగా మారిపోయింది. హోటల్లో పనిచేస్తానన్నా, రిక్షా తొక్కుతానన్నా ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. అలా పస్తులతోనే కాలం వెల్లదిస్తున్న సమయంలో రాజబాబు, మేకప్ మ్యాన్ కృష్ణ, అసిస్టెంట్ చిన్ని పరిచయమయ్యాడు. నారాయణమూర్తి పరిస్థితి తెలుసుకుని ఒక కారు షెడ్డులో వసతి కల్పించాడు. మరుసటి రోజు విక్రమ్ స్టూడియోకి రమ్మని చెప్పాడు చిన్ని. అక్కడ తాతా మనోడు షూటింగ్ జరుగుతుంది. చాలా దూరంగా ఉన్నప్పటికీ కాలినడకనే అక్కడికి చేరుకున్నారు నారాయణమూర్తి గారు. చాలా రోజులుగా పస్తులున్న ఆయనకు అక్కడ కడుపు నిండా భోజనం దొరికింది. అప్పుడు దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్లి ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వమని అడిగారు. దానికైనా నువ్వు ఇంకా చిన్నవాడివి, ఊరికెళ్లి డిగ్రీ పూర్తి చేసిరా, నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను అన్నారు. అదే సమయంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ఒక సినిమాలో వేషం ఉందని చెప్పాడు. వెంటనే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి వెళ్లిపోయారు నారాయణమూర్తి గారు. నేరము శిక్ష సినిమాలో ఒక పాటలో 170 మందిలో ఒకటిగా నటించారు నారాయణమూర్తి గారు. దానికి రెమ్యునరేషన్ గా 36 రూపాయలు ఇచ్చారు. వాటిని తీసుకుని ఊరికొచ్చేశారు. అక్కడ పడిన కష్టాలు గుర్తొచ్చి ఇంకా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళనక్కర్లేదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నేరమ శిక్ష సినిమా ఆ ఊరిలో రిలీజ్ అయింది. 170 మందిలో ఉన్నప్పటికీ ఊరి జనం నారాయణమూర్తిని గుర్తుపెట్టారు. ఆయనకు రెడ్డి బాబులు అనేది ముద్దు పేరు. రెడ్డి బాబులు సినిమాలో కనిపించాడంటూ ప్రచారం పెరిగిపోవడంతో ఎంతో మంది పనిగట్టుకుని ఆ సినిమా చూశారు. అది నారాయణమూర్తి గారిపై ప్రభావం చూపించింది. ఒక చిన్న పాత్ర చేస్తేనే తమ ఊరిలో ఇంత గుర్తింపు వచ్చింది, పెద్ద పెద్ద క్యారెక్టర్ చేస్తే ఎంత పేరు వస్తుందో అనే ఆలోచనతో పాటు సినిమాలలోకి మళ్లీ వెళ్లాలనే నిర్ణయం కూడా తీసేసుకున్నారు. డిగ్రీ పూర్తి చేసి మళ్లీ మద్రాసు వెళ్లారు. దాసరి నారాయణరావు గారు మాట ఇచ్చినట్టుగానే కృష్ణ కొడుకు రమేష్ బాబు హీరోగా నటించిన నేడ సినిమాలో నారాయణమూర్తికి నక్సలైట్ గా ఒక కీలక పాత్ర ఇచ్చారు. అయితే ఈ సినిమా చేసిన తర్వాత పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. కొన్ని సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్ కూడా చేశారు. అయితే తను వెళ్తున్న దారి కరెక్ట్ కాదని నారాయణమూర్తి గారు అనుకున్నారు. తనే ఒక సినిమా నిర్మించి దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా కూడా తను నటించారని నిర్ణయించుకున్నారు నారాయణమూర్తి గారు. అయితే తన దగ్గర డబ్బు లేదు. ఆయనకు స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. తను సినిమా చేయబోతున్న విషయం వారికి చెప్పారు. స్నేహితుల కోసం వారంతా తోచిన ఆర్థిక సాయం చేశారు. ఆ డబ్బుతోనే సినిమాని ప్రారంభించారు. స్నేహితుల సాయంతో చేస్తున్న సినిమా కావడంతో తన బ్యానర్ కి స్నేహ చిత్ర అని పేరు పెట్టి అర్ధరాత్రి స్వతంత్రం సినిమా నిర్మించారు. ఆ సినిమా సంచలన విజయం సాధించి నారాయణమూర్తి గారికి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ ఉత్సాహంతో వరుసగా దండోరా, ఎర్రసైన్యం, చీమల దండు, లాల్ సలాం, చీకటి సూర్యులు, ఎర్రోడు, ఊరు మనదిరా వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత నారాయణమూర్తి గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎంతో మంది దర్శక నిర్మాతలు విప్లవాత్మక సినిమాలు నిర్మించారు. అభ్యుదయ సినిమాలు నటించడం ద్వారా ఒక స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక నటుడు నారాయణమూర్తి గారు. అలాగే ఆయనకు ఎన్నో సినిమాలలో కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చినా కూడా వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఉసే రాములమ్మ సినిమాలో దాసరి గారు పోషించిన పాత్ర, టెంపర్ సినిమాలో పోసాని గారు చేసిన క్యారెక్టర్ కోసం మొదట నారాయణమూర్తి గారే అడిగారు.
తాను హీరోగానే నటిస్తానని, ఇతర పాత్రలు చేయనని చెప్పారు. అలా నారాయణమూర్తి గారు హీరోగా దాస నారాయణరావు గారు ఒరే రిక్షా సినిమా నిర్మించారు. ఆ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా అవార్డులు కూడా గెలుచుకుంది. తన సినిమాలు గతంలో మాదిరిగా విజయాలు సాధించకపోయినా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఇప్పటికీ అడపాదడప సినిమాలు చేస్తూనే ఉన్నారు నారాయణమూర్తి గారు. అలాగే నారాయణమూర్తి గారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఎంతో సాదాసీదాగా కనిపిస్తారు నారాయణమూర్తి గారు. ఎలాంటి ఆడంబరాలు ఆయన జీవితంలో కనిపించావు. ఆయన సినిమాలకు రాకముందు ఎలా ఉన్నారో, ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు అదే జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పటికీ ఆయనకు సొంత ఇల్లు లేదు, సొంత వాహనం కూడా లేదు. కాలినడక లేకపోతే ఆటోలలో తన గమ్యానికి చేరుకుంటారు. అవసరమైతే విమానంలో ప్రయాణిస్తారు. కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించారు నారాయణమూర్తి గారు. ఆ అమ్మాయిది ధనిక కుటుంబం. వారి జీవనశైలి తన జీవన విధానానికి సరిపోదని అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. అప్పటి నుంచి పెళ్లి చేసుకోకుండా మిలిగిపోయారు. ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నిస్తే మాత్రం అది చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్య ఏమీ కాదని అంటారు. తన జీవిత భాగస్వామి తన ప్రజా జీవితానికి అడ్డు వస్తుందన్న కారణంగానే పెళ్లి చేసుకోలేదని చెప్పారు. అలాగే నారాయణమూర్తి గారికి రాజకీయాలంటే ఆసక్తి కూడా లేదు. కానీ ఏదైనా ప్రజా సమస్య గురించి మాట్లాడాలంటే మాత్రం అనంగారంగా మాట్లాడతారు. కానీ అధికారం కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. తెలుగుదేశం పార్టీ 2 సార్లు కాకినాడ లోక్సభ స్థానం, కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా కూడా వాటిని సున్నితంగా తిరస్కరించారు నారాయణమూర్తి గారు. తన జీవితం సినిమాలకే అంకితమని చెబుతుంటారు. గతంలో ఎంతో మంది దర్శక నిర్మాతలు అభ్యుదయ సినిమాలు చేశారు. కాలక్రమేణా వారు కూడా కమర్షియల్ సినిమాలు కూడా నిర్మించారు. కానీ నారాయణమూర్తి గారు మాత్రం ఇప్పటివరకు ఒక కమర్షియల్ సినిమా కూడా చేయలేదు. ఆయన సినిమాలలో ప్రేమ సన్నివేశాలుండవు. ద్వంద్వార్థాలతో కూడిన మాటలకు అవకాశమే లేదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడమే నారాయణమూర్తి గారికి తెలుసు. ఆ పద్ధతిలోనే ఎన్నో ఘన విజయాలు అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణాన్ని ఏర్పరచుకున్నారు. ప్రేక్షకులే కాదు, సినిమా ఇండస్ట్రీలోని వారందరికీ నారాయణమూర్తి గారంటే ఎంతో అభిమానం. అతను సినిమాలలో చిన్న వేషం ఇచ్చిన చాలు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటిస్తామని స్టార్ హీరోలు సైతం అడిగిన సందర్భాలు కోకొకల్లో ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఏ ఇండస్ట్రీలోనూ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నారాయణమూర్తి గారి వంటి నటుడు మరొక లేరని నిస్సందేహంగా చెప్పవచ్చు.